శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 107. ఇంద్రుని గర్వహరణము. గణనాథుడు 14వ సంవత్సరంలో కాలు పెట్టాడు. ఒకనాడు గౌతమాది దేవర్షులు గిరిజాశంకర్ల దర్శనానికి వచ్చారు. నానాగణ పరివేష్టితుడై కూర్చున్నాడు శంకరుడు. గిరిజాదేవి దేవర్షులను పూజించి తన మనసులోని మాట వారికి విన్నవించింది. మహాత్ములారా, విఘ్నభీతి చేత ఈ ఉత్తమమైన పురంలో 3 సంధ్యలయందు చేయవలసిన సత్కర్మలన్నీ ఆగిపోయాయి. నా ఈ బాలునికి అనేక విఘ్నాలు ఎదురవుతున్నాయి. విఘ్న నివారణమగు ఏదైనా సత్కర్మను చెప్పండి అని దేవర్షులను అర్థించింది అమ్మ. అంత దేవర్షులు, అమ్మ గిరిజాదేవి, ఇంద్రయాగం చేస్తే సర్వ విఘ్నాలు హరించిపోతాయి అని సలహా చెప్పారు. వెంటనే ఇంద్రయజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు త్వరితగతిని చేయబడ్డాయి. బహు విస్తారమైన మండపం వేయబడింది. శుక్ర ప్రీతికరములైన సంబరాలన్నీ త్రుటికాలంలో సమకూర్చబడ్డాయి. శుంభుని అనుజ్ఞను పొంది గిరిజాదేవి మునులచే సవన కర్మను సక్రమంగా నిర్వర్తింపచేసింది. ముందుగా మండపారాధన, ప్రధాన దేవతయగు ఇంద్రుని, తదుపరి అంగదేవతలను, ఇతర దేవతలను ఆహ్వానించడం మొదలగు కర్మకాండ విధి విధానంగా జరిపించబడింది. దేవర్షులు అగ్నికుండాలు నిర్మించారు. బ్రాహ్మణోత్తములు ఇంద్ర మంత్రమును జపించి జప సంఖ్యలో దశాంశమును తర్పణం చేశారు. హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేసి తర్పణ సంఖ్యలో దశాంశమును నువ్వులు కలిపిన హవిస్తో హోమం చేశారు. చతుర్వేద పారాయణము, స్వస్తి వాచనములతో, శాంతి మంత్రాలతో యజ్ఞ కార్యం సమాప్తమయ్యే సమయానికి యజ్ఞవాటిక దగ్గరకు కలుడు, వికలుడు అను 2 దుష్టరాక్షసులు దున్నపోతుల రూపాలు ధరించి, వాడి అయిన కొమ్ములు ధరించి 3 లోకాలను భయపెట్టే మహారవం చేస్తూ, తోకలు నిగడించి, కాళ్ల గిట్టలతో భూమిని తన్నుతూ, ముక్కు పుటాల నుండి ఉష్ణవాయువు విడుస్తూ ఉమాసుతుని తుదముట్టించుటకై అతనిపై ఉరకబోయారు. ఆ భయానక దృశ్యం చూసి తోటి బాలురు దూరంగా పారిపోయి, మీదకు వస్తున్న ఈ దున్నపోతులను మన మిత్రుడు మయూరేశ్వరుడు ఎలా అంతం చేస్తాడో అని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. మయూరేశ్వరుడు దున్నపోతుల తోకలు పట్టి వాటిని గిరగిరా తిప్పి నేలకు వేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు దుష్ట రాక్షసులిద్దరూ దున్నపోతుల రూపాలు విడిచి వాళ్ల నిజ రూపాలతో ప్రాణాలు విడిచారు. వెంటనే మునిబాలురు వాళ్ల సంతోషాన్ని ప్రకటిస్తూ, మయూరేశా, నీ తత్వం బ్రహ్మాదులకు గాని మునిసత్తములకు గాని అవగాహన కాదు. నిన్ను చంపాలని చూసిన మహాబలాఢ్యులు, మహాక్రూరులు అయిన రాక్షసులను ఎలుక పిల్లలను తోక పట్టుకుని గిరిగిరా తిప్పి నేలకు కొట్టినట్టు అవలీలగా చంపివేశావు. నీ గొప్పతనం బాలురమైన మాకెలా తెలుస్తుంది అని అన్నారు. పిమ్మట మయూరేశుడు ఆడుతూ పాడుతూ యజ్ఞవాటిక వద్దకు వచ్చి అక్కడ జరుగుతున్న ఇంద్ర యజ్ఞాన్ని కోపంతో ధ్వంసం చేశాడు. మండపంపై నెలకొల్పబడిన ఇంద్ర విగ్రహాన్ని దూరంగా విసిరికొట్టి, మునిపుంగవులారా, ఎందుకీ వృధ ప్రయాస? ఇంద్రుడు మీకు ఏం ఉపకారం చేస్తాడని నిష్ప్రయోజనమైన ఈ యజ్ఞం తలపెట్టారు? మీ వెర్రిగాని మేకను ప్రార్థిస్తే అది కామధేను ఇచ్చే ఫలమునిస్తుందా అని చెప్పి యజ్ఞ సామగ్రిని చిందర వందర చేసి అగ్నిహోతాన్ని ఆర్పివేశాడు. మునీశ్వరులందరూ మయూరేశుని చేష్టకు నిశ్చేష్టులై ముక్కు మీద వేలు వేసుకున్నారు. తనయుని చర్యకు ఉమాదేవి అతన్ని మందలించడం గాని, శిక్షించడం గాని, కోపగించడం గాని చేయలేని అయోమయ స్థితిలో పడి ఉండిపోయింది. ఇంద్రునకు ఈ విషయం తెలిసి రోషంతో కుతుకుతా ఉడికిపోయాడు. కళ్ళెర్ర చేసి, మునులు ఆదరంగా తలపెట్టిన యజ్ఞ కార్యాన్ని ధ్వంసం చేస్తాడా ఈ గణేశ్వరుడు? నేనంటే ఏమనుకుంటున్నాడు ఈ కుర్రకుంక? నేను కళ్ళెర్ర చేస్తే 3 లోకాలు దగ్ధమైపోతాయి అని బుసలు కొట్టాడు. ప్రభు, మీ ఆజ్ఞ అయితే ఆ గణేశ్వరిని తెచ్చి మీ ఎదుట నిలబడతాం అని దేవతలు విన్నవించారు. ఇంద్రుడు అగ్నిని పిలిచి, ఓ అగ్ని, ఇకపై నువ్వు మయూరేశ్వరంలో వెలగకూడదు.
అక్కడ సర్వుల జఠరాగ్నులు చల్లబడిపోవాలి, ఇది నా ఆజ్ఞ అని అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. అలాగే అక్కడ వీచవద్దని వాయువును శాసించాడు. మయూరేశ్వరపురంలో మునుల నిత్యాగ్నిహోత్రాలు వెలగలేదు. అగ్ని లేకపోవడం వల్ల ఊరిలో వంటలు వార్పులు లేక ప్రజలు ఇబ్బందుల పాలైనారు. పైగా గాలి స్తంభించిపోవడం వల్ల ఊపిరాడక జనులు ప్రేతాల వలె పడి ఉన్నారు. ఇంద్రుడు సూర్యునితో, సూర్య, నీవు హెచ్చరించిన తీవ్రతతో ఆ పురాన్ని ఎండగట్టాలి అని చెప్పాడు. సూర్యుడు చండ మార్తాండుడై మయూరేశ్వరపురంపై ప్రజ్వరిల్లాడు. ఫలితంగా బావులు, నదులు, చెరువులు, సరస్సులు, మొత్తం జనవనరులన్నీ ఎండిపోయాయి. అడవుల్లో చెట్లు ఎండి మోడైపోయాయి. భూమి బీటలు వారింది. పురజనులందరూ మయూరేశ్వరంతో మొరపెట్టుకున్నారు. దుర్భర పరిస్థితిని గమనించాడు మయూరేశ్వరుడు. సర్వశక్తి సంపన్నగు మయూరేశ్వరుడు వెంటనే నీటితో నిండిన దట్టమైన మేఘరూపం దాల్చి మయూరపురంపై ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించాడు. ఊళ్ళో అగ్నిని సృష్టించాడు, గాలిని సృష్టించాడు, సూర్యుని తీవ్రతను తగ్గించాడు, వాతావరణాన్ని సమతుల్యం చేశాడు. ప్రజల ప్రాణాలన్నీ లేచి వచ్చాయి. ఎవరి పనులు వారు చక్కదిద్దుకుంటున్నారు. ఇలా ఇంద్రుడు కల్పించిన ప్రతికూల పరిస్థితిని తిప్పికొట్టాడు గణేశ్వరుడు. ఇంద్రునకు మయూరేశ్వరుని శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చాయి. అతడికి కనువిప్పు కలిగింది. గర్వం అణిగిపోయింది. హుటాహుటిన వచ్చి స్వామి పాదాలపై పడి లేచి చేతులు జోడించి, దేవదేవ, గణేశ్వర, వేదాలు గాని, బ్రహ్మాది దేవతలు గాని, ఋషులు గాని నిన్ను తెలుసుకోలేరు. నువ్వు సర్వాంతర్యామివి, సర్వస్వరూపుడవు, సాక్షాత్తు పరబ్రహ్మవు, కారణములకు కూడా కారణభూతుడవు. నా అపరాధాన్ని మన్నించి శిరస్సు వంచి నీ పాదాలపై పడి శరణు వేడుకుంటున్నాను అని పదే పదే వేడుకున్నాడు. స్వామి ఇంద్రుణ్ణి బుజ్జగించాడు. ఇంద్రుడు స్వామిని లెస్సగా పూజించి ప్రదక్షిణలు చేసి అమరావతికి మరలిపోయాడు. 107వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 108. యముని గర్వహరణము. మయూరేశునకు 15వ ఏడు వచ్చింది. ఒకనాడు తోటి స్నేహితులను వెంటబెట్టుకుని బ్రహ్మకమండులు నది అనే పుణ్యనదికి స్నానానికి వెళ్ళాడు. బాలురు నిత్య స్నానాలు చేసి తమ హృదయస్థుడైన గణనాథుని షోడశోపచార పూజలతో పూజిస్తూ వచ్చారు. కొందరు పద్మాసనంపై ఉన్నటువంటి, కొందరు నెమలి వాహనంపై ఉన్నటువంటి ఆ స్వామిని దివ్య గంధములతోనూ, దివ్య వస్త్రములతోనూ, దివ్య పుష్పములతోనూ పూజిస్తూ వచ్చారు. బాలురు ఒకనాడు గార్గముని మందిరంలో మయూరేశుని ధ్యానిస్తూ ఉండగా అకస్మాత్తుగా మందిర ద్వారం బంధించబడింది. దానిని తెరవడానికి ప్రయత్నించిన కొలది అది మరింత బిగుసుకొని పోయింది. లోపల ఉన్న బాలురు మునియు కలవరపడి, ప్రభు, నువ్వే మా తండ్రివి, తల్లివి, మా అపరాధాలను క్షమించు అని ప్రార్థించారు. ఆ సమయాన ఘోర రాక్షసుడు వ్యాఘ్ర రూపం ధరించి 3 లోకాలను మింగివేసేటంత పెద్ద నోరు తెరుచుకుని మయూరేశుని దగ్గరకు వచ్చాడు. మయూరేశుడు వాడి పృష్ఠంపై ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు పులి గిరగిర తిరిగి వనంలోకి పారిపోయి ఒక దట్టమైన పొదలో దూరింది. మయూరేశుడు దాన్ని వెంబడించి ఒక వృక్షంను ఊడబెరికి ఆ పొదను చిందరవందర చేశాడు. తన 2 చేతులతోనూ వ్యాఘ్ర రూప రాక్షసుని ముఖం పట్టుకున్నాడు. తన పరశువు తీసుకొని వాడిని కొట్టి, ఇక నీ ముఖం చూపకు, పో పో అని వాణ్ణి తరిమివేశాడు. వాడింటికి పారిపోయాడు. ముని మందిరం తలుపులు తెరుచుకున్నాయి. మయూరేశుడు తన స్వస్థానమును చేరుకున్నాడు. బాలురు మయూరాట్టుని వెతుకుచూ తిరగడం మొదలుపెట్టారు. అలా తిరుగుతూ ఒక అడవిలోనికి వచ్చారు. అతని పాదాల గుర్తులను బట్టి వెతుకుతూ ఒక చెట్టు నీడన హాయిగా పడుకున్న మయూరేశుని కానక విచారించారు. అయితే మయూరేశుడు తన కాళ్లను దక్షిణ దిక్కు వైపునకు చాపి పండుకున్నాడు.
దక్షిణ దిక్కు యమధర్మరాజుది. మయూరేశుడు దక్షిణం వైపు కాళ్లు పెట్టి పండుకున్నందుకు యముడికి చాలా కోపం వచ్చింది. ఈ బ్రహ్మాండమును కబళించేంత కోపంతో యముడు తన దూతలను పంపి మయూరేశుని తన దగ్గరకు రప్పించాడు. అంతలో మయూరేశ్వరుని కొరకు ఆరాటపడుతూ తిరుగుతున్న బాలురను వెతుకుతూ మునిగణములక్కడకు వచ్చారు. అందరూ గణనాథుడు కనబడకపోవడంతో వ్యధ చెందారు. మయూరేశుడు యమపురికి వెళ్ళి, ఓ దూతలారా, మీ ప్రభువుకు నాతో యుద్ధం చేయాలన్న కోరిక ఉంటే అతన్ని ఇక్కడకు రమ్మనండి అని దూతలతో చెప్పాడు. దూతలు చప్పున వెళ్ళి యమునితో ఆ విషయం చెప్పారు. యముడికి రోషం వచ్చింది. పండ్లు పటుపటా కొరికి ముల్లోకాలు దద్దరిల్లేలాగా గర్జించి హుటాహుటిన మయూరేశుడు ఉన్న చోటుకు వచ్చి, ఏమయ్యా, నేనెవడ్నో నీకు తెలుసా? ఇదేమిటో చూడు, ఇది యమదండం. దీనితో ఒక్క దెబ్బ కొడితే బ్రహ్మాండాలు నుగ్గునుగ్గైపోతాయి. నా అంతటి బాహు పరాక్రమశాలితో బాలుడువైన నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు దారుణ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది సుమా అని హెచ్చరించాడు. యమా, నిన్ను నువ్వే పొగడుకుంటున్నావు. సమస్త బ్రహ్మాండాలు నా ముఖం నుండి వచ్చాయి. అవన్నీ మళ్ళీ నాలోనే లీనమవుతాయని తెలుసుకో అని చెప్పి ఎగిరి యముని భుజాలపై కూర్చున్నాడు. యముని మహిషపు డొక్కలో ఒక్క తాపు తన్నాడు గణనాథుడు. దాన్ని కూలదోసి పైన ఎక్కి కూర్చున్నాడు. దున్నపోతు కన్నులు తేలవేసింది. యముడు బాలుని పరాక్రమం గుర్తించి, భేష్ బాలక భేష్, దాన్ని విడిచిపెట్టు అంటూ చేతులు జోడించి మయూరేశుని ఇలా స్తుతించాడు. దేవా, నీ రూపమును బ్రహ్మాది దేవతలు గాని సనకాది మునిసత్తములు గాని తెలుసుకోలేరు. నేతి నేతి అని చెప్పబడే పరమ స్వరాడ్రూపం ఏదో అది నీవే. నువ్వు భువన స్రష్టవు, పాలకుడవు, లయకారకుడవు. దుష్ట దైత్యులను నాశనం చేయడానికి వివిధ రూపాలు దాల్చే దేవదేవుడవు నీవే. నా అపరాధాలన్నీ మన్నించు అని వేడుకొని స్వామిని భక్తితో బహుభంగులను తించి పూజించి అనేక రత్నాలు, వస్త్రాలు సమర్పించాడు. తర్వాత మయూరేశుడు తన పురానికి చేరుకొని తన చెలికాండ్రకు పండ్లు, రుచికరమైన భక్ష్యాలు పంచిపెట్టాడు. వాళ్ళందర్నీ గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. బాలురు ఎంతో సంతసించి, దేవా, నిన్ను యముడు తీసుకుని వెళ్ళాడని తెలిసి మేమందరం చాలా కలవరపడ్డాం. తిరిగి మాకు నీ దివ్య దర్శనమైంది. మా మనసులు ఎంతో సంతోషంగా ఉన్నాయి అని చెప్పి స్వామిని మేళ తాళాలతోనూ జెండాలతోనూ మెడ నిండా పూలమాలలు వేసి ఊరేగింపుగా తీసుకుని ఊళ్ళో పెద్ద ఉత్సవం జరుపుకున్నారు. మునులు బాలుని పూజించి అతని ఆజ్ఞను పొంది తమ తావులకు తాము మరలిపోయారు. మయూరేశంతో కూడా వచ్చిన యమధర్మరాజు ఆ స్వామి అనుమతితో తన నిజాలయానికి వెళ్ళిపోయాడు. 108వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 109. మునిబాలురు దైత్యులను వధించుట. ఒకనాడు శివపార్వతులు సుఖాసీనులై సరదాగా ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో, ఏమండి, అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది. 15 ఏళ్లు నిండి 16వ ఏడు వచ్చింది. కాబట్టి అందమైన ముఖం, సంపెంగ ముక్కు వంటి చక్కని ముక్కు, లేడి కళ్ళ వంటి కళ్ళు, హంస నడక వంటి నడక, కోకిల కంఠం వలె సొంపైన పలుకు, సుగుణాల రాశి, బాల అయిన చక్కని చుక్కలాంటి పిల్లను మన్మదాకారుడు, సుందరాంగుడు అయిన మన అబ్బాయి కొరకు వెతకాలి అని చెప్పింది. బాగు పార్వతి, బాగా గుర్తు చేశావు. అన్ని విధాలా మన అబ్బాయికి సరిపడే అనుకూలవతి అయిన వధువు కొరకు అన్వేషించాలి అని శంకరుడు పార్వతితో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. స్వాగతం నారద మహర్షి, స్వాగతం. రా కూర్చో. మంచి సమయానికి వచ్చావు. నువ్వు ఇటు వచ్చి చాలా కాలమైంది. నీ రాక మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. నువ్వు మాతో కనీసం ఒక్క రోజైనా గడపాలి మహర్షి. మాదొక చిన్న మనవి. సుందరాంగుడు,
రూపవంతుడు అయిన మా అబ్బాయికి అన్ని విధాలా సరిపడే వధువుని వెతకాలి. 3 లోకాల్లో నీకు తెలియని వాళ్లే లేరు. కాబట్టి ఈ కార్యం చెక్కబట్టడానికి నువ్వే సమర్థుడవు అని శంకరుడు నారదునితో పలికాడు. మహర్షి, మీరు తప్పక ఈ పని చేసి పెట్టాలి అని పార్వతీదేవి కోరింది. శంకరా, నేను మీతో ఒక్క దినం గడపాలని చెప్పావు. సంతోషం. నీ మాట నాకు అనుశాసనమే. అయితే నేను ఎక్కడ 2 ముహూర్త కాలముల కంటే హెచ్చు కాలం ఉండకూడదని మా తండ్రి ఆజ్ఞ. అంచేత ఒక దినమంతా మీ దగ్గర ఉండిపోవడం ఎలా కుదురుతుంది? ఇక మీ అబ్బాయికి తగిన వధువును వెదకమన్నావు. నీ కుమారుని ప్రతిభ, లావణ్యం, వయస్సు అన్నీ ఎరిగిన బ్రహ్మ తన కన్యలు సిద్ధిబుద్ధులను మీ వాడికి ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. ఇక ఆ కన్యల రూపలావణ్యాలు శచి, అనసూయ, అహల్య, సంజ్ఞ, బృంద వీరందర్నీ మించి ఉంటాయి. ఆ కన్యలిద్దరూ మీ వాడికి అన్ని విధాలా ఎన్నదగిన వధువులు అని నారదుడు చెప్పగా అందుకు మిక్కిలి సంతోషించారు గిరిజాశంకర్లు. ఈ విషయం తెలిసి ఇంద్రాది దేవతలు, గౌతమాది ఋషులు, మునులు, శివగణములు సర్వులు సంతోషించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వర్లు, మయూర వాహనంపై మయూరేశుడు కన్యలు ఉంటున్న గండకీ నగరానికి బయలుదేరారు. మయూరేశుని మిత్రులు బాలురు అతణ్ణి అనుసరించారు. మార్గమధ్యంలో వాళ్లను అసంఖ్యాకమైన రాక్షసులు అడ్డగించి, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడకు వెళ్తున్నారు? మీరు ఈ హద్దు దాటి వెళ్ళడానికి వీలు లేదు అని వాళ్ల ప్రయాణమును నిరోధించారు. మయూరేశుడు, ఇదిగో చూడండి, మీరు మా దారికి అడ్డు రాకండి. కాదని మొండిగా ప్రవర్తిస్తే విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిష్కారణంగా చావును నెత్తిపైకి తెచ్చుకోవద్దు. లోగడ హేముడనే రాక్షసుడు మాతో తలబడి వికృతుడయ్యాడు. ఆ విషయం తెలుసుకోండి అని మృదువుగా పలికాడు. అప్పుడు ఒంటరిగా ఉండడం చేత వాడు ఓడిపోయాడు. ఇప్పుడు రాక్షస బలగం ఎంతుందో చూడు అని వాళ్ళు తలవిలుసుగా మాట్లాడారు. అంత మయూరేశుడు, మిత్రులారా, మీరు ఈ రాక్షసులతో పోరాడండి, నేనున్నాను, మీకేమీ భయం లేదు అని తనతో వచ్చిన బాలమిత్రులను ప్రోత్సహించాడు. బాలురు పక్కనున్న దర్భలను ఊడబెరికారు. వాటిని మంత్రపూతం చేశాడు మయూరేశుడు. వాటిని పట్టుకొని రాక్షసులపై విజృంభించారు బాలురు. బాలురు చేతుల్లో ఉన్న దర్భలు చురకత్తులైనాయి. వాటితో రాక్షసుల కుత్తుకలను తెగవేశారు. అంత పెద్ద దైత్యసేనం ముని బాలుర చేతిలో అంతమొందింది. బాలురు గణేశుని వేనోళ్ల కొనియాడి పూజించి, గణేశ్వర, ఇదంతా నీ మహిమ, నీ దయవల్ల రాక్షస సైన్యం మొత్తం అంతమొందింది. ఇంకా ఏమేమి చేయాలో చెప్పు, తప్పక నెరవేరుస్తాం అని ఉత్సాహంగా పలికారు. అంతలో పార్వతీ పరమేశ్వర్లు వృషభం నుండి దిగివచ్చారు. పార్వతీదేవి బిడ్డను గాఢంగా ఆలింగనం చేసుకుని అతని శిరస్సును చుంబించింది. కుమారా, నీ పరాక్రమం కళ్ళారా చూశాను. అనేక మంది రాక్షసులు నీ అంకుశానికి ఆహుతి అయ్యారు. నీ శక్తి బ్రహ్మాది దేవతలకు గాని నాకు గాని సంపూర్ణంగా తెలియదు. నాయనా, మున్ముందు నువ్వు ఏ ఘనకార్యాలు సాధించనున్నావో నేనే అంచనా వేయలేకపోతున్నాను. ఇక ఇతరుల సంగతి వేరే చెప్పాలా అని శంకరుడు మయూరేశుని కొనియాడాడు. 109వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 110. సింధు దైత్యుని వద్దకు నందీశ్వరుడు దూతగా వెళ్ళుట. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ స్నేహితులు వెంటరాగా మయూరేశ్వరుడు ముందుకు సాగుతున్నాడు. వృషభారూఢులై పార్వతీ పరమేశ్వర్లు వివాహ ముహూర్తం నిర్ణయించడానికి గౌతమాది మునిశ్రేష్ఠులు, శివగణములు అందరూ గండకీ నగరానికి వెళ్తున్నారు. వాద్యఘోషలు, జయ జయ ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి. గండకీ నగరం ఆమడు దూరంలో ఉండగా మయూరేశుడు నెమలిపై నుండి దిగి ఒక ఎత్తైన ఆసనంపై కూర్చున్నాడు.
శివపార్వతులు మిగిలిన పరివారం అక్కడ ఆగారు. అందర్నీ కూర్చోమని చెప్పి మయూరేశుడు శివుణ్ణి, ఇతర పెద్దలను ఉద్దేశించి, మహాత్ములారా, నా విన్నపం వినండి. మీకు తెలుసు, ఇంద్రాది దేవతలు సింధు దైత్యుంచే బంధింపబడి కారాగృహాల్లో మగ్గుతున్నారు. కాబట్టి ముందుగా సింధువును ఓడించి ఇంద్రుణ్ణి, ఇతర దేవతలను కారాగార విముక్తులను చెయ్యాలి. ఆ తర్వాతనే పెళ్లి ప్రయత్నం. వాళ్ళెవ్వరూ లేకుండా పెళ్ళేమిటి? అంచేత వాళ్ళని విడిచిపెట్టమని సింధుని మర్యాదగా అడుగుతాం. వాడు విన్నాడా సరే సరే, లేదా తప్పదు యుద్ధము, దైత్యనాశమును అని చెప్పాడు. బాగుంది మయూరేశ, బాలుడవైనప్పటికీ మంచి మాట చెప్పావు. నువ్వు బుద్ధిలో బృహస్పతివి అని శివుడు, మిగిలిన పెద్దలు మయూరేశుని మాట విన్నారు. అయితే సింధు దైత్యంతో రాయబారానికి ఎవరిని పంపడమా అన్న ఆలోచనలో పడ్డారు. కొందరు లేచి, పుష్పదంతుడు మంచి నైపుణ్యం గలవాడు, అతన్ని పంపితే బావుంటుందని సలహా చెప్పారు. అప్పుడు పుష్పదంతుడు మయూరేశునితో, మహాత్మా, నీ మహిమలు మనస్సుకు వాక్కులకు అందవు. నిన్ను నిత్యం చూస్తున్న జనులు నీ మాయలో పడి నీ మహిమను తెలుసుకోలేకపోతున్నారు. నాపై మీ అందరికీ గల నమ్మకానికి, సహృద్భావానికి ధన్యవాదాలు. అయితే నాకంటే అన్ని విధాలా శ్రేష్ఠుణ్ణి పంపండి. యుద్ధమే వస్తే అందు నేను చూపుతాను నా కండబలం ఏమిటో అని పుష్పదంతుడు విన్నవించాడు. పుష్పదంతుడు దౌత్య వ్యవహారం నడిపే శక్తి తనకు లేదని, సింధు దైత్యుడు 3 ఉపాయాలకు లొంగకపోతే అప్పుడు దండోపాయం ప్రయోగించవచ్చు అని చెప్పగా, ఇంకా ఎవరిని దూతగా పంపడమా అని ఆలోచించసాగారు. షణ్ముఖుని పంపాలంటే ఒక చిక్కు ఉంది. వాడికి రోషం హెచ్చు, సామరస్యపూర్వకంగా రాయబారం నడపగలిగే చాకచక్యం, అనుభవం వాడికి లేవు. వాడు బాలుడు కదా. అయితే బల ప్రదర్శనలో మాత్రం దేవసేనానిగా అతడు అద్వితీయుడు. ఇకపోతే వీరభద్రుణ్ణి పంపుదామా అంటే అతడు ముక్కోపి, మొదటే కార్యం చెడిపోతుంది. ఇక భృంగి విషయానికొస్తే అతడికి సంహారం చేయడమే తెలుసు అంటూ ఆలోచనలో పడ్డాడు ఫాలలోచండు. అంత మయూరేశుడు, అందరూ కాస్త నా మాట వినండి. దౌత్య వ్యవహారం సమర్థంగా నడపడానికి నందిని మించిన వాడు లేడు. అతడు సముద్రమంత గంభీరమైన వాడు, బలంలో పర్వత సమానుడు, మహాధైర్యశాలి, బుద్ధిలో బృహస్పతి అంతటివాడు, శౌర్యంలో జంభారి వంటివాడు, మంచి కార్యసాధకుడు అని చెప్పగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మయూరేశుని ప్రతిపాదనకు శంకరుడు ఆనందించి, వత్సా, నువ్వు గుణగ్రాహివి, నందిని ప్రతిపాదించడంలోనే నీ బుద్ధి కుశలత వ్యక్తమైంది అని శంకరుడు కుమారుని శ్లాఘించాడు. అయితే అందుకు నీ ఆమోదం, ఆజ్ఞ కావాలి కదా అని తండ్రితో అన్నాడు మయూరేశ్వరుడు. నంది, నువ్వు సింధు దైత్యుని దగ్గరకు వెళ్ళి వాడు ఏ విధంగా సురులను బంధం నుంచి విడుదల చేస్తాడో ఆ విధంగా వ్యవహరించి రావాలి అని శంకరుడు నందిని ఆజ్ఞాపించాడు. నందీశ్వరుడు శివునకు, పార్వతీదేవికి, గణేశ్వరునకు నమస్కరించి, ప్రభు సాంబశివ, ఎవనిపై నీ కటాక్షం ఉంటుందో వాడు లోకపూజ్యుడవుతాడు. నీ ప్రసాద దృష్టి ఉంటే నేను ఈ భూగోళాన్ని చుట్టుముట్టి శేషుణ్ణి, సూర్యుణ్ణి నీ పాదాల దగ్గరకు తీసుకుని వచ్చి నిలబడతాను అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లకు, మయూరేశునకు పాదాభివందనం చేసి వాళ్లనే మనసులో కార్య సాఫల్యం కోసం ధ్యానిస్తూ వాయువేగ మనోవేగాలతో సింధు దైత్యుని కలుసుకునేందుకు బయలుదేరాడు. 110వ అధ్యాయం సమాప్తం.